వీడియో పెడుతున్నా అదే భారతదేశంలో 130 కోట్ల జనాభాలో 56% ఉన్న బీసీలకు చట్టసభలలో ఇప్పటి వరకు రిజర్వేషన్లు లేకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి మన బీసీ ప్రధానమంత్రి బీసీ కాబట్టి బీసీల పట్ల చిన్నచూపు లేకుండా ఒక మంచి మనసుతో పార్లమెంట్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టసభల్లో బిల్లు పెట్టాలంట అని చెప్పేసి 110 కులాల సంఘాల నాయకులందరూ కూడా ప్రధానమంత్రి గారిని మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరి సంబంధిత రాష్ట్రాల అందరి నాయకులను కూడా మేము కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా బీసీలు ఓట్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. టైం వచ్చినప్పుడు బీసీలకు ఓట్లకు అవి కల్పిస్తాం ఇవి కల్పిస్తామని రాయితీలు అంటున్నారు. కాబట్టి ఆ రాయితీలు మాకు కల్పించాల్సిన పని లేదు. మా పిల్లలు డాక్టర్లు కావాలన్నా ఇంజనీర్లు కావాలన్నా పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నా మాకు చట్టసభలలో మా వాయిస్ వినిపించే నాయకులు లేడు. ఇప్పటి వరకు కూడా కొన్ని కులాలలో చట్టసభలలో అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీసీలందరినీ కులాల ప్రాతిపదికన ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పదవులతో పాటు అనేక రకాలైన నామినేటెడ్ పదవులు ఉన్నాయి. మరి నామినేటెడ్ పదవులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్లు కానీ రైల్వేల దాంట్లో కానీ ప్రతి ఎన్నో శాఖలలో ఖాళీలు బాగా ఉంటాయి. రాజకీయంగా మా వాళ్ళు ఎదగాలి అనంటే ఖచ్చితంగా చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ ప్రవేశపెట్టాలి. ఈ పార్లమెంట్ సెషన్లోనే బీసీల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభలలో అందరినీ అడుగుపెట్టే విధంగా మన బీసీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఈ అవకాశాన్ని తీసుకొని బీసీలను కాపాడతాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నాకు